హైదరాబాద్లో 2002లో 6 నెలల క్రితమే చనిపోయిన ముగ్గురు వ్యక్తులు 6 నెలల తర్వాత కూడా బ్రతికున్నట్టయితే వాళ్ళు పాటలు పాడుతూ ఇంట్లో తిరిగారంటే నమ్ముతారా? కరెంట్ లేని ఆ పాడుబడిన ఇంట్లో ఈ రోజుకి రాత్రిపూట లైట్స్ వెలుగుతున్నాయంటే మీరేమంటారు? 2002లో కుందన్బాగ్లో జరిగిన ఆ హర్రర్ సంఘటన నిజంగా దెయ్యం పనేనా, లేక ఎవరైనా చేసిన బ్లాక్ మ్యాజిక్ ఫలితమా? 6 నెలల పాటు డెడ్ బాడీస్ ఇంట్లోనే ఉన్నా కూడా చుట్టుపక్కన ఉన్న వారికి ఎందుకు స్మెల్ రాలేదు? ఆ మిస్టరీ ఏంటి? హైదరాబాద్ అంటే మనందరికీ ఎంతో ఇష్టమైన బిర్యానీ, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, సైబర్ టవర్స్, సెక్రటేరియట్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ ఈ సిటీకి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. దాని వెనుక భయపెట్టే కథలు దాగున్నాయి. అలాంటి కథల్లో నేటికి సిటీని వణికిస్తున్న ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అది ఎక్కడో కాదు, కుందన్బాగ్లో ఉన్న ఒక ఇంటి కథ. 2002లో నిజంగా జరిగిన సంఘటన ఇది. పూర్తి కథను తెలుసుకుందాం పదండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? స్టోరీ 2000 ఇయర్ ఆ టైంలోనే స్టార్ట్ అవుతుంది. కుందన్బాగ్లోని ఒక పెద్ద ఇంట్లో ఒక కుటుంబం ఉండేది. తల్లి జయప్రద, 2 కూతుళ్ళు. మొదట్లో అంత బాగానే ఉన్నా కొన్నాళ్ళ తర్వాత ఈ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చుట్టుపక్కల వాళ్ళకి చాలా వింతగా అనిపించేది. వాళ్ళు ఎప్పుడు మధ్యరాత్రి 12 గంటలకి క్యాండిల్స్తో ఇంట్లో తిరిగేవారట. కరెంట్ ఉన్నా కూడా లైట్స్ ఆపేసి క్యాండిల్స్ వాడేవారంట. ఇంట్లో ఎవరు ఉద్యోగాలు చేయరు, ఎవరితోనూ మాట్లాడరు, ఎప్పుడు ఒంటరిగా ప్రపంచానికి దూరంగా ఉండేవారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో నల్లని రంగులో రక్తంతో నిండిన బాటిల్స్ని గుమ్మం దగ్గర వేలాడదీసేవారట. చుట్టుపక్కల వాళ్ళు దీన్ని చూసి షాక్ అయ్యేవారు. 2 అమ్మాయిలు కూడా కొన్నిసార్లు రాత్రిపూట ఆ ఇంటి గేట్ దగ్గర వింతగా పాటలు పాడుతూ నవ్వుతూ కనిపించేవారట. ఇవన్నీ చూసి ఆ ఏరియాలో వాళ్ళకి భయం, డౌట్ పెరిగింది. అసలు వాళ్ళు మనుషులేనా, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. 2002లో అసలు స్టోరీ మలుపు తిరిగింది. ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి మొహమ్మద్ సాజిద్ అనే ఒక దొంగ లోపలికి వెళ్ళాడు. కరెంట్ లేదు, అంతా చీకటి, సైలెంట్గా ఉంది. ఆ దొంగ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనపడింది. ఒకే రూమ్లో తల్లి, 2 కూతుళ్ళు, ముగ్గురు చనిపోయి పడి ఉన్నారు. బాడీస్ పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అంటే చనిపోయి చాలా రోజులైందని అర్థం. ఈ సీన్స్ చూసిన దొంగ భయంతో పారిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈ దొంగ ఇంకో కేసులో దొరికినప్పుడు పోలీసులు అతన్ని ప్రశ్నించగా కుందన్బాగ్లోని ఆ ఇంట్లో 3 డెడ్ బాడీస్ ఉన్నట్టు చెప్పాడు. పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఆ ముగ్గురి డెడ్ బాడీస్ కనిపించాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ ముగ్గురు చనిపోయి దాదాపు 6 నెలలు అయిందంట. 6 నెలల క్రితమే చనిపోయిన ముగ్గురిని పొరుగింటి వాళ్ళు, పక్కన కాలేజీ స్టూడెంట్స్ ఇంతకాలం వాళ్ళని బయట చూసారా, పాటలు విన్నారా? ఈ ప్రశ్నలకి ఎవరి దగ్గర జవాబు లేదు. ఇక్కడే ఈ కథలో నిజమైన మిస్టరీ మొదలవుతుంది. చనిపోయిన 6 నెలల తర్వాత కూడా ఆ ఇంటి చుట్టూ తిరిగిందెవరు? పాటలు పాడిందెవరు? అది దెయ్యమా? ఈ ముగ్గురు ఎలా చనిపోయారు? సూసైడ్ చేసుకున్నారని పోలీసులు అనుమానించారు. ఎందుకంటే అక్కడే ఒక నల్లని విషం బాటిల్ దొరికింది. కానీ 6 నెలల తర్వాత ఈ విషం ఎఫెక్ట్ ఎలా తెలుస్తుంది? ఇది హత్యేనా? మరి 6 నెలల పాటు డెడ్ బాడీస్ ఉంటే వాసన రాదా? పక్కింటి వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి ఎందుకు తెలియలేదు? ఈ ప్రశ్నలకి నేటికి సరైన సమాధానం లేదు. ఈ ఘటన అప్పట్లో హైదరాబాద్ను, మొత్తం దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత ఆ ఇంటిని పోలీసులు లాక్ చేశారు. ఇదంతా జరిగి ఇన్నేళ్ళైనా ఆ ఇంటి చుట్టూ మిస్టరీ ఇంకా ఉంది. ఈ రోజుకి కూడా ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వరు. చుట్టూ పెరిగిన చెట్లు, చీకటిగా ఉండే ఆ గేట్ చూడగానే ఒక భయంకరమైన ఫీలింగ్ని ఇస్తాయి. ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు. కానీ కొంతమంది రాత్రిపూట ఆ ఇంటి పై అంతస్తుల్లో లైట్ వెలుగుతూ చూసామని చెప్తూ ఉంటారు. కరెంట్ లేకుండా లైట్ ఎలా వచ్చింది? మళ్ళీ అదొక మిస్టరీ. కొంతమంది మాత్రం ఇది కేవలం రూమర్ అని,
ఆ ఇల్లు ఎవరు కొనకుండా ఆపడానికి ఇలాంటి కథలు సృష్టించారని కొట్టిపారేస్తారు. కానీ ముగ్గురు చనిపోయిన విషయం, డెడ్ బాడీస్ 6 నెలల తర్వాత దొరకడం ఇదంతా నిజం. అందుకే ఈ ప్లేస్ ఇప్పటికీ హైదరాబాద్లోనే టాప్ 100 ప్లేసెస్ లిస్ట్లో ఉంది. కుందన్బాగ్ హర్రర్ హౌస్ స్టోరీ విన్నారు కదా. 6 నెలల ముందు చనిపోయిన వాళ్ళను చూసినట్లు నైబర్స్ చెప్పడం, కరెంట్ లేకపోయినా లైట్ కనిపించడం, నిజంగా ఈ మిస్టరీకి ఎండ్ లేదు. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది దెయ్యాల పన, లేక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే 6 నెలల పాటు వాళ్ళ చావుని దాచిపెట్టారా, లేదా ఇదంతా ఒక పెద్ద కుట్రలో భాగమా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒపీనియనే నాకు నెక్స్ట్ కంటెంట్కి ఇన్స్పిరేషన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.